హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు తెలుగు ఈజీ టెక్. యూపీఎస్సీ నుంచి 1056 ఐఏఎస్, ఐపీఎస్ లాంటి ఉద్యోగాల భర్తీ కోసం ఒక అఫీషియల్ నోటిఫికేషన్ అయితే వచ్చింది. ఈ వీడియో ద్వారా ఈ జాబ్కు కావాల్సిన విద్యార్హతలు, ఏజ్ ఎంత ఉండాలి, ఎగ్జామ్ ఎలా ఉంటుంది, కంప్లీట్ సెలెక్షన్ ప్రాసెస్ గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. డీటెయిల్స్లోకి వెళ్ళడానికంటే ముందు మీరు మన వీడియోను మొదటిసారి చూస్తున్నట్లయితే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. మీరు చేసే అతి చిన్న సబ్స్క్రిప్షన్ నాకు ఇటువంటి మరిన్ని వీడియోస్ చేయడానికి మోటివేషన్గా ఉంటుంది. డీటెయిల్స్లోకి వెళ్తే యూపీఎస్సీ నుంచి 1056 ఉద్యోగాల భర్తీ కోసం వచ్చిన ఈ నోటిఫికేషన్లో ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్, ఐఆర్ఎస్ లాంటి 21 రకాల ఇండియన్ టాప్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి. ఈ ఉద్యోగాలకు భారతీయ పౌరులైన స్త్రీలు మరియు పురుషులు ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ విషయానికి వస్తే డిగ్రీ పాస్ అయి ఉండాలి. డిగ్రీలో ఎటువంటి పర్సెంటేజ్ అవసరం లేదు, జస్ట్ పాస్ అయితే చాలా అప్లై చేసుకోవచ్చు. ఒకవేళ మీరు డిగ్రీ ఓపెన్లో చేసినా సరే ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, డిగ్రీ ఫైనల్ ఇయర్ చదివే వారు కూడా ఈ జాబ్కు అప్లై చేసుకోవచ్చు. ఈ జాబ్ యొక్క ఏజ్ విషయానికి వస్తే 1 ఆగస్టు 2024 నాటికి 21 నుంచి 32 సంవత్సరాల మధ్య అయితే ఉండాలి. అంటే మీరు 2 ఆగస్టు 1992 నుంచి 1 ఆగస్టు 2003 మధ్య జన్మించి ఉండాలి. అయితే ఎస్సీ ఎస్టీ వారికి 5 సంవత్సరాలు, ఓబీసీ వారికి 3 సంవత్సరాలు, డిఫెన్స్ సర్వీస్ పర్సన్స్కు 3 సంవత్సరాలు, ఎక్స్ సర్వీస్ మెన్కు 5 సంవత్సరాల ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇక్కడ అభ్యర్థులు గమనించాల్సిన విషయం, ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ ప్రతి సంవత్సరం వస్తుంది. అయితే జనరల్ కేటగిరీలో ఉండే అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు కేవలం 6 సార్లు మాత్రమే అటెండ్ చేయగలరు. ఓబీసీ వారు 9 సార్లు మాత్రమే అటెండ్ చేయగలరు. ఎస్సీ ఎస్టీ వారికి ఎటువంటి లిమిట్ అయితే లేదు. ఈ జాబ్కు వారు ఎన్నిసార్లు అయినా సరే అటెండ్ చేయవచ్చు. అయితే మీ ఏజ్ లిమిట్ లోపు మాత్రమే ఈ అటెండ్ అయితే మీరు చేయగలరు. ఈ జాబ్ యొక్క సెలక్షన్ ప్రాసెస్ విషయానికి వస్తే 3 స్టెప్పులలో ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఒకటి ప్రిలిమినరీ ఎగ్జామ్, రెండవది మెయిన్స్ ఎగ్జామ్, మూడవది ఇంటర్వ్యూ లేదా పర్సనాలిటీ టెస్ట్ ఆధారంగా ఈ జాబ్ యొక్క సెలక్షన్ అనేది జరగనున్నది. ఇప్పుడు వీటి గురించి వన్ బై వన్ క్లియర్గా తెలుసుకుందాం. ముందుగా ప్రిలిమినరీ ఎగ్జామ్ విషయానికి వస్తే ఇందులో 2 పేపర్లు అయితే ఉంటాయి, పేపర్ 1 మరియు పేపర్ 2. ప్రతి పేపర్ కూడా 200 మార్కులకు కండక్ట్ చేస్తారు. పేపర్ 1 విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. టైం 2 గంటలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో జనరల్ స్టడీస్కి సంబంధించి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఇందులో జాతీయ అంతర్జాతీయ ఈవెంట్స్, దేశ చరిత్ర, ఇండియా మరియు వరల్డ్ జియోగ్రఫీ, ఫిజికల్, సోషల్ అండ్ ఎకనామికల్ జియోగ్రఫీ, దేశ రాజకీయాలు, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, ఎకనామిక్ డెవలప్మెంట్, పర్యావరణ మార్పులు లాంటి సబ్జెక్టుల నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. అంటే ప్రతి క్వశ్చన్ కింద 4 ఆప్షన్స్ అయితే ఉంటాయి. అందులో ఒకటి కరెక్ట్, 3 రాంగ్ అయితే ఉంటాయి. మనం కరెక్ట్ ఆన్సర్ను సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. పేపర్ 2 ఎగ్జామ్ను సిఏఎస్టీ అంటే సివిల్ సర్వీసెస్ ఆప్టిట్యూడ్ టెస్ట్ అని కూడా అంటారు. ఈ ఎగ్జామ్ 200 మార్కులకు ఉంటుంది. టైం 2 గంటలు అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో కాంప్రహెన్షన్, ఇంటర్పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్, డిసిషన్ మేకింగ్ మరియు ప్రాబ్లమ్ సాల్వింగ్, జనరల్ మెంటల్ అబిలిటీ మరియు 10th క్లాస్ లెవెల్లో బేసిక్ న్యూమరిక్ లాంటి టాపిక్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్ కూడా ఆబ్జెక్టివ్ టైప్లో అయితే ఉంటుంది. ఈ 2 ఎగ్జామ్స్లో కూడా కేవలం 33% మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. ఈ 2 ఎగ్జామ్స్లో వచ్చిన మార్క్స్ను ఎటువంటి మెరిట్లో యాడ్ అయితే చేయరు. కేవలం క్వాలిఫై పర్పస్కు మాత్రమే ఈ ఎగ్జామ్ను కండక్ట్ చేస్తారు. ఈ ఎగ్జామ్లో 0.33% నెగిటివ్ మార్క్స్ అయితే ఉన్నాయి. అంటే మీరు ఏదైనా క్వశ్చన్ తప్పుగా చేసినట్లయితే మీకు ఆల్రెడీ వచ్చిన మార్క్స్ నుంచి 0.33% మార్క్స్ను మీకు ఎక్స్ట్రాగా పెనాల్టీ రూపంలో కట్ చేస్తారు. ఒకవేళ మీకు తెలియని క్వశ్చన్స్ మీరు అటెండ్ చేయకుండా వదిలేస్తే అటువంటి క్వశ్చన్కు ఎటువంటి నెగిటివ్ మార్క్స్ అయితే ఉండవు. ఈ ఎగ్జామ్ కేవలం హిందీ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్లో కండక్ట్ చేస్తారు. తెలుగులో ఈ ఎగ్జామ్ అయితే ఉండదు. ఎవరైతే ఈ ప్రిలిమినరీ ఎగ్జామ్లో క్వాలిఫై అవుతారో వారికి మెయిన్స్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ మెయిన్స్ ఎగ్జామ్లో 9 పేపర్లు అయితే ఉంటాయి. ఇందులో 2 పేపర్లు క్వాలిఫై పర్పస్కు, 7 పేపర్లు మెయిన్ మెరిట్ కోసం కండక్ట్ చేస్తారు. టోటల్గా ఈ ఎగ్జామ్ అనేది 1750 మార్కులకు ఉంటుంది. ముందుగా క్వాలిఫై పర్పస్కు కండక్ట్ చేసే పేపర్ ఏ మరియు పేపర్ బి గురించి తెలుసుకుందాం.
పేపర్ ఏ ఎగ్జామ్ 300 మార్కులకు ఉంటుంది. టైం 3 గంటలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్ ఇండియాలో ఉన్న లాంగ్వేజెస్లో ఏదైనా ఒక లాంగ్వేజ్ను సెలెక్ట్ చేసుకొని ఈ ఎగ్జామ్ అయితే రాయవచ్చు. ఇందులో తెలుగు కూడా ఉంది. ఈ ఎగ్జామ్లో కాంప్రహెన్షన్, ప్రెసెస్ రైటింగ్, యూజెస్ ఆఫ్ వొకాబులరీ, షార్ట్ ఎస్సే మరియు ట్రాన్స్లేషన్ అంటే ఇంగ్లీష్ నుంచి మీరు సెలెక్ట్ చేసుకున్న లాంగ్వేజ్లోకి ట్రాన్స్లేట్ చేయడం లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్లో 25% మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. పేపర్ బి ఎగ్జామ్ 300 మార్కులకు ఉంటుంది. టైం 3 గంటలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్ కంప్లీట్గా ఇంగ్లీష్ లాంగ్వేజ్కు సంబంధించి ఉంటుంది. ఈ ఎగ్జామ్లో ఇంగ్లీష్ అండర్స్టాండింగ్, రీడింగ్ మరియు రైటింగ్ లాంటి ఎలిజిబిలిటీస్ క్లియర్గా చెక్ చేస్తారు. ఇందులో షార్ట్ ఎస్సే, వొకాబులరీ, ప్రెసే రైటింగ్, కాంప్రహెన్షన్ మరియు ట్రాన్స్లేషన్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. ఈ ఎగ్జామ్లో కూడా 25% మార్క్స్ తెచ్చుకుంటే క్వాలిఫైగా చెప్పుకోవచ్చు. ఈ మెయిన్స్ ఎగ్జామ్లోని పేపర్ ఏ, పేపర్ బి ఈ రెండు కూడా మీరు ఖచ్చితంగా క్వాలిఫై అవ్వాలి. ఇందులో వచ్చే మార్కులను ఎటువంటి మెరిట్లు యాడ్ చేయరు. ఈ రెండు ఎగ్జామ్స్ను మన లోకల్ లాంగ్వేజ్ మరియు ఇంగ్లీష్ లాంగ్వేజ్ పైన అభ్యర్థుల యొక్క నాలెడ్జ్ను చెక్ చేయడం కోసం కండక్ట్ చేస్తారు. అయితే ఇప్పుడు చెప్పుకోబోయే మిగిలిన 7 పేపర్లను బ్రేక్ డౌన్ ఆఫ్ ద యూపీఎస్సీగా చెప్పుకోవచ్చు. అంటే ఈ 7 పేపర్ల మెరిట్ ఆధారంగానే మీ మెరిట్ లిస్ట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ముందుగా పేపర్ 1 ఎగ్జామ్ విషయానికి వస్తే ఈ ఎగ్జామ్ 250 మార్కులకు ఉంటుంది. టైం 3 గంటలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో అక్కడ కొన్ని టాపిక్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ టాపిక్స్లో ఏదైనా 2 టాపిక్స్ని మీరు సెలెక్ట్ చేసుకొని వాటిపైన ఎస్సే రాయాల్సి ఉంటుంది. పేపర్ 2 ఎగ్జామ్ 250 మార్కులకు ఉంటుంది. టైం 3 గంటలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో ఇండియన్ హెరిటేజ్ మరియు కల్చర్, వరల్డ్ హిస్టరీ, ఇండియా మరియు వరల్డ్ జియోగ్రఫీ, సోషల్ ఇష్యూ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. పేపర్ 3 ఎగ్జామ్ 250 మార్కులకు ఉంటుంది. 3 గంటల టైం అయితే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో గవర్నెన్స్, కాన్స్టిట్యూషన్, పొలిటికల్ సిస్టమ్, సోషల్ జస్టిస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. పేపర్ 4 ఎగ్జామ్ 250 మార్కులకు ఉంటుంది. టైం 3 గంటలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో టెక్నాలజీ, ఇండియన్ ఎకానమీ, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. పేపర్ 5 ఎగ్జామ్ 250 మార్కులకు ఉంటుంది. టైం 3 గంటలైతే ఇస్తారు. ఈ ఎగ్జామ్లో ఎథిక్స్, ఇంటిగ్రిటీ, అడ్మినిస్ట్రేటివ్ ఆప్టిట్యూడ్ లాంటి టాపిక్స్ నుంచి క్వశ్చన్స్ అయితే వస్తాయి. పేపర్ 6 ఎగ్జామ్ 250 మార్కులకు ఉంటుంది. టైం 3 గంటలైతే ఇస్తారు. పేపర్ 7 ఎగ్జామ్ కూడా 250 మార్కులకు ఉంటుంది. టైం 3 గంటలైతే ఇస్తారు. ఈ రెండు ఎగ్జామ్స్లో ఆప్షనల్ సబ్జెక్ట్స్ అయితే ఉంటాయి. అంటే ఈ ఎగ్జామ్లో మేనేజ్మెంట్, జువాలజీ, ఫిజిక్స్, మెడికల్ సైన్స్, లా, హిస్టరీ, సోషియాలజీ, స్టాటిస్టిక్స్, మెకానికల్ ఇంజనీరింగ్, పొలిటికల్ సైన్స్, లిటరేచర్, సైకాలజీ లాంటి టాపిక్స్ అయితే ఉంటాయి. ఈ టాపిక్స్లో ఏదైనా 2 టాపిక్స్ మీరు సెలెక్ట్ చేసుకొని దానిపైన మీరు ఎస్సే రాయాల్సి ఉంటుంది. ఈ పేపర్ 6 మరియు పేపర్ 7 ఎగ్జామ్లో లాంగ్వేజ్ ఆప్షన్ కూడా ఉంటుంది. ఇది గమనించుకోవాలి. ఈ విధంగా ఈ ఎగ్జామ్ అనేది 1750 మార్కులకు ఉంటుంది. ఎవరికైతే ఈ మెయిన్స్ ఎగ్జామ్లో ఎక్కువ మార్కులు వస్తాయో వారి మెరిట్ ఆధారంగా ఒక ఉద్యోగానికి 2 చొప్పున సెలెక్ట్ చేసి ఇంటర్వ్యూకు పిలవడం జరుగుతుంది. ఈ ఇంటర్వ్యూ 275 మార్కులకు ఉంటుంది. ఈ ఇంటర్వ్యూ ఫేస్ టు ఫేస్ ఉంటుంది. ఈ ఇంటర్వ్యూలో ముఖ్యంగా మెంటల్ అబిలిటీ మరియు డిసిజన్ మేకింగ్ లాంటి అంశాలను చెక్ చేస్తారు. చివరిగా మెయిన్స్ ఎగ్జామ్లో వచ్చిన మార్కులు మరియు ఇంటర్వ్యూలో వచ్చిన మార్క్స్ ఆధారంగా మెరిట్ లిస్ట్ ప్రిపేర్ చేసి జాబ్ అయితే కేటాయిస్తారు. అంటే టోటల్గా 2025 మార్కుల పైన మీ ఫైనల్ మెరిట్ అనేది డిపెండ్ అయి ఉంటుంది. ఈ విధంగా ఈ నోటిఫికేషన్లో ఉండే ఉద్యోగాలకు సెలక్షన్ అనేది జరగనున్నది. అయితే ఈ జాబ్ తెచ్చుకోవడం అంత ఈజీ అయితే కాదు. రోజుకు 15 గంటల కంటే ఎక్కువ కష్టపడి మరియు ఇష్టపడి చదవాల్సి ఉంటుంది. సో అర్హత మరియు ఆసక్తి గల అభ్యర్థులు ఈ జాబ్కు ఖచ్చితంగా అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ జాబ్కు అప్లై చేసుకోవాలనుకుంటున్నారో వారు 14 ఫిబ్రవరి 2024 నుంచి 5 మార్చి 2024 లోపు https://upsconline.nic.in అనే వెబ్సైట్లో లాగిన్ అయ్యి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ జాబ్కు అప్లై చేసుకోవడానికి ఎగ్జామినేషన్ ఫీజు విషయానికి వస్తే మహిళలు, ఎస్సీ, ఎస్టీ, హ్యాండిక్యాప్ వారికి ఎటువంటి ఫీజు అయితే లేదు. మిగిలిన కేటగిరీ వారు 100 రూపాయలు చెల్లించి ఈ జాబ్కు అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్కు సంబంధించి కొన్ని ముఖ్యమైన డేట్స్ గురించి క్లియర్గా తెలుసుకుందాం.
5 మార్చి 2024 లోపు ఈ ఉద్యోగాలకు అప్లై చేసుకోవాలి. ఒకవేళ మీ అప్లికేషన్‌లో ఏదైనా తప్పులు ఉన్నట్లయితే 6 మార్చి 2024 నుంచి 12 మార్చి 2024 వరకు మీకు ఎడిట్ ఆప్షన్ అయితే ఇస్తారు. ఈ ఉద్యోగాలకు ప్రిలిమినరీ ఎగ్జామ్ 26 మే 2024న ఉంటుంది. ఫ్రెండ్స్, మీకు ఇంగ్లీష్ స్కిల్స్ బాగుంటే ఈ జాబ్‌కు ఖచ్చితంగా ట్రై చేయండి. ప్రతి సంవత్సరం ఈ ఉద్యోగాలకు నోటిఫికేషన్ వస్తుంది కాబట్టి మీరు కొంచెం కష్టపడితే 4 లేదా 5 అటెంప్ట్‌లలో ఈ జాబ్ అయితే మీరు తెచ్చుకోవచ్చు. ఒకసారి జాబ్ వస్తే మంచి స్థాయిలో మీ లైఫ్ అనేది సెట్ అవుతుంది. సో డోంట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి మీకు క్లియర్‌గా అర్థమైందని అనుకుంటున్నాను. మీకు ఇంకా ఏమైనా డౌట్ ఉన్నట్లయితే స్క్రీన్ పైన కనిపిస్తున్న హెల్ప్‌లైన్ నెంబర్‌కి మీరు కాల్ చేసి మీ డౌట్స్‌ని క్లియర్ చేసుకోగలరు. ఈ ఉద్యోగాలకు సంబంధించిన నోటిఫికేషన్ లింక్ మరియు అప్లై చేయడానికి కావాల్సిన లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ప్రొవైడ్ చేస్తాను. అప్లై చేయడానికంటే ముందు నోటిఫికేషన్ క్లియర్‌గా రెఫర్ చేసుకుంటే మంచిది. ఫ్రెండ్స్, ఈ నోటిఫికేషన్ గురించి నేను ఎక్స్‌ప్లెయిన్ చేసిన విధానం ఎలా ఉందో నా కామెంట్ రూపంలో తెలియజేయండి. ఈ నోటిఫికేషన్‌ను మీకు సింపుల్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయడం కోసం నేను పెడుతున్న ఎఫర్ట్స్ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేస్తూ, ఈ వీడియో మీ ఫ్రెండ్స్, మీ ఫ్యామిలీ మెంబర్స్‌లో ఎవరికైనా ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే వారితో ఈ వీడియో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ గుడ్ డే.